ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి జీవితంలో ఏదో సాధించాలి అన్న ఒక పరుగు. ఈ పరుగులో మనకంటే మనతో ప్రయాణం చేసేవాళ్ళు ఇంకా ముందుకెళ్ళిపోతున్నారే అన్న ఒక భావన. దాంతో దిగులు, తెలియకుండా ఈర్ష్య, ద్వేషం, అయ్యో మనం అక్కడికి చేరుకోలేకపోతున్నామే అంటూ ఒక రకమైన కోపం, ఒక నిస్సహాయత. ఈ ఫీలింగ్స్ అన్నిటినీ కేవలం మనం ఆ భగవన్నామ స్మరణతో జయించవచ్చు అని చెప్తుంది శాస్త్రం. ఇది నిజమేనా? దీని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి పద్మజ రామానుజ దాసి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే అండి. ఎట్లా అమ్మా, తెలియకుండా ఇవాళ నేను చాలా శాంతంగా ఉండాలి అని అనుకుంటా, కానీ ఏదో ఒక రకంలో కోపం, మనకి తెలియకుండానే ఒకలాంటి ద్వేషం, ఒక అసూయ, పక్కన వాడు మనకంటే బాగుపడుతున్నాడే అన్న ఒక అసూయ. ఈ క్వాలిటీస్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోతున్నాయి. నేను ఎందుకు అడిగానంటే, అది కోపమా, ద్వేషమా, లేకపోతే ఆ బాధ ఏంటో నేను చెప్పలేను, కానీ స్ట్రెస్ అన్న ఒక పదంతో వీటన్నిటినీ గనుక మనం సమరైజ్ చేసుకుంటే, లోపల స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల నానా రకాల వంటి వ్యాధులు, జబ్బులు వస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్స్. నిజంగా భగవంతుడిని మనం ప్రార్థిస్తే ముందర నేను బాగుండాలి, అందరం బాగుండాలి అనుకోవడం కాదు, నాలో ఉన్న ఈ నెగిటివ్ క్వాలిటీస్ అన్నిటినీ ముందర నశింపు చెయ్యి తండ్రి అని ప్రార్థిస్తే అసలు అలాంటి ప్రార్థన ఉంటుందా? తప్పకుండా. అంటే మనకి కావలసింది స్వామిని అడగడానికి, దానికన్నా కూడా ఆయన ఏమైనా బెల్ బాయా ఏంటండి? ఇలా బెల్ కొట్టంగానే నాకు ఇది తీసురా, అది తీసురా అని చెప్పి అంటే బెల్ బాయ్లు తీసుకొచ్చినట్లుగా మనకు కావాల్సిన కోరికలన్నీ ఆయన దగ్గర లిస్ట్ చదివి ఆయన దగ్గర నుంచి తెప్పించుకోవటానికి కాదు కదా. కాకపోతే మనకున్నటువంటి కష్టం లౌకికంగా బయట ఉండేటువంటి ప్రజలకు చెప్పుకుంటే నానే వాళ్ళు ఎవరో ఈ లోకంలో ఉంటారు కదా, ఫ్రెండ్సో లేకపోతే తల్లిదండ్రులో, తోబుట్టువులో, వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళకన్నా కూడా ఆర్చేవాడు, తీర్చేవాడు ఎవరైనా ఉన్నాడంటే భగవంతుడు. కాబట్టి మనకు వచ్చిన కష్టం ఆయన దగ్గర చెప్పుకోవడంలో ఎప్పుడు తప్పు లేదు. నాకు ఇది కావాలని పర్టికులర్ గా అడగడం కోరిక అవుతుంది, అది సెకండరీ. రెండు, మీరు ఒక మంచి టాపిక్ ఎత్తారు, టెన్షన్స్. ఈ రోజుల్లో టెన్షన్ మూలంగానే ఇవన్నీ కూడాను, స్ట్రెస్ కదా. అయితే ఇంద్రియాని హయన్యాహు అంటారు. ఇంద్రియాలు గుర్రాలు లాంటివి. ఈ ఇంద్రియాలన్నీ గుర్రాలు లాంటివి. శరీరము ఒక రథం, బండి అనుకుందాం. ఈ బండికి ఉండేటువంటి గుర్రాలు, సపోజ్ 5 గుర్రాలు ఉన్నాయి. ఈ 5 గుర్రాలు ఈ బండిని ఎలా వెళ్తుంది ముందుకి? 5 గుర్రాలు ఒకే డైరెక్షన్ లో వెళితే కరెక్ట్ గా సజావుగా సాగుతుంది బండి ప్రయాణం. 5 గుర్రాలు 5 దిక్కుల్లో వెళ్ళిపోయింది అంటే గుర్రం అసలు ఇంకా మన బండి విరిగి కూర్చుంటుంది కదా. అలాగే మనలో ఉండే పంచేంద్రియాలు అనేటువంటి గుర్రాలు ఒక్కొక్కటి ఒక్కొక్క వైపు పరుగులు తీస్తే ఈ శరీరం అనేటువంటి బండి పడిపోతుంది, నిలవదు. అదే మీరు చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్, రోగాల రూపంలో పడిపోతుంది శరీరం. అంటే ఈ గుర్రాలన్నిటినీ సవ్యంగా ఒకే దిక్కున ప్రయాణం సాగించేలాగా చేయాలి. దానికి చెయ్యాలంటే ఏం చేయాలి అంటే, ఈ గుర్రాలన్నిటికీ కళ్ళాలు ఏర్పరిచి ఒక రథసారథిని కూర్చోబెట్టి, ఈ రథం మొత్తానికి కూడా ఆయన సారథి, నడిపించేటువంటి వాడు. ఏమిటి కళ్ళెము అంటే మనసు. ఈ మనసుని బుద్ధి అనే సారథి చేతిలో పెట్టాలి. ఎప్పుడైనా చూడండి, మనసు మాట వినదు, బుద్ధికి తెలుస్తుంది మనం చేసేది తప్ప రైట్ అని. మనసు మాట వినదు. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అన్నారు. మనసే అన్నిటికీ కారణం. మనిషి బంధంలో చిక్కుకుపోవాలా లేకపోతే మోక్షానికి వెళ్ళాలా అనేది నిర్ణయం చేసేది మనసు. మనసు మాట వినదు. అందుకే బుద్ధి యొక్క సారథ్యంలో మనసుని కళ్ళం వేసి ఈ పంచేంద్రియాలని కూడా అదుపులో పెట్టుకోవాలి. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ ప్రాక్టికల్ గా ఎలా అండి అంటే ఒకటే, అదే కలవు నామస్మరణ. ఈ కలియుగంలో ప్రతి ఒక్క వ్యక్తి సులభంగా తరించడానికి ఒక ఉపాయం పెద్దలు చెప్పింది ఏమిటి అంటే నామస్మరణ. చాలా సింపుల్. మనకేమి మంత్రాలు రానవసరం లేదు, ఏమి స్తోత్రాలు రానవసరం లేదు. నోటికి తిరగనటువంటి పెద్ద పెద్ద విష్ణు సహస్రనామం వంటి స్తోత్రాలు కూడా నోటికి రానవసరం లేదు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు. ఎవరైనా చెప్పగలిగేది ఒక నామం, ఏదో ఒక నామం, వాళ్ళ ఇష్ట దైవం నామం, శ్రీకృష్ణ, శ్రీరామ, ఏదో ఒక నామం పెట్టుకొని దాన్ని అలా మననం చేయటం. అది కూడా ఎలా? ఆ భగవంతుడి మీద కూర్చొని పరిశుద్ధంగా, అంటే స్నానం చేసి చక్కగా ఆయన ముందు కూర్చొని టైం పెట్టుకోండి. ఒక 10 నిమిషాల, పావు గంట, ఎంతో కొంత సమయం పెట్టుకొని ఆ సమయం ఆయనకి మాత్రమే, ఆయన నామం చెప్పడానికి మాత్రమే అని కూర్చొని ప్రశాంతమైన చిత్తంతో, ఇంక ఏమీ మనసులోకి ఆలోచన మెడిటేషన్ అంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ.
అలా ధ్యానం చేయాలి ఆ స్వామిని, ఆ నామం చెప్పుకోవాలి, ఏదో ఒక నామం అలా చెప్తూ ఉంటే కానీ ఆ ధ్యానం చేసేటప్పుడే 1,90 ఆలోచనలు వస్తాయి, ప్రారంభంలో వస్తాయి. ఏదైనా సాధన సాధ్యతే సర్వం అన్నారు. సాధనమున సాధ్యతే సర్వం. సర్వం సాధన సాధ్యతే సర్వం. సాధనమున పనులు సమకూరు సమకూరు ధరలోన ధరలోన. విశ్వదాభిరామ వినురవేమ. చిన్నప్పుడు చదువుకున్నాం కదండి. ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. పిల్లలకు అర్థం కావాలంటే ఇంగ్లీష్ లో చెప్పాలి. సో ఏదైనా డే 1 వచ్చేది. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. 10 minutes పెట్టండి. ఏమండి, భగవంతుడు మనకి 24 గంటల సమయం ఇచ్చాడు. ఇవాళ ఉదయం లేచాము, సూర్యోదయం చూసాము, గాలి పీల్చుకుంటున్నాము, మరలా మనం ఆహారం తీసుకోగలుగుతున్నాము అంటే దాని అన్నిటికీ కారణం భగవంతుడేగా. ఇంత 24 గంటలు మనకి ఇచ్చినటువంటి భగవంతుడి కోసం ఒక్క 24 నిమిషాలు ఇవ్వలేమా? ఒక గడియ అంటే 24 నిమిషాలు. ఒక్క గడియ కాలం స్వామికి సమర్పించలేమా? 24 నిమిషాలు కూర్చుందాం. ముందు ఒక 10 నిమిషాలతో స్టార్ట్ చేద్దాం. చక్కగా భగవంతుని నామం చెప్పటం వల్ల అజామీలుడు కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. లేదు, మీరు చెప్తే వినాలనుంది. ఎంత చక్కగా చెప్తారు. ఏదన్నా మామూలుగా మాటల్లో చెప్పడం కన్నా ఒక కథ ద్వారా చెప్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. షార్ట్ గా ఎగ్జాక్ట్లీ. అజామీలుడు, ఆయనకి లేని గుణం అనేది, చెడ్డ గుణం అనేది లేదు. అంతటి అన్ని రకాలైనటువంటి రాగద్వేషాలతో ఉన్నటువంటి అజామీలుడికి భగవద్ అనుగ్రహం ఏమో ఒక కొడుకు పుడతాడు. తెలియకుండా ఆయనకి నారాయణ అని పేరు పెట్టుకుంటాడు. నిరంతరం నారాయణ, రానా, నారాయణ తిన్నావా, నారాయణ ఏం చేస్తున్నావు, నారాయణ, ఇదే ఇక ఎంతసేపు కొడుకు మీద విపరీతమైన పాశం అన్నమాట. ఆ ప్రేమ కారణంగా నారాయణ నారాయణ నారాయణ. చివరాఖరికి ఈ అజామీలుడికి లేని రోగం లేదు. అంటే ఎందుకు వస్తాయండి రోగాలు? మనం చేసేదాన్ని బట్టేగా, మన నడవడికను బట్టే రోగాలు. ఆయనకు అన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి కాబట్టి అన్ని రోగాలు వచ్చినాయి. చివరి నిమిషం వచ్చింది అజామిల్లుడికి. ఆ సమయంలో, ఆ చివరి నిమిషంలో భగవంతుని స్మరించలా. ఎంతసేపు తన కొడుకు మీదే ప్రేమ. నారాయణ 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 కలవరిస్తున్నాడు. పిల్లవాడు లేడు దగ్గర. ఆ నారాయణ నారాయణ కలవరిస్తూ చనిపోబోయాడు. విష్ణు భక్తులు వచ్చారు, యమదూతలు వచ్చారు. ఈ జీవుడు మావాడు అని యమభటులు తీసుకువెళ్ళాలనుకున్నారు. విష్ణు దూతలేమో లేదు, ఈయన చనిపోయే ముందు నారాయణ అంటూ చనిపోయాడు కాబట్టి విష్ణు సాన్నిధ్యం లభిస్తుంది అన్నారు. అంటే తను నిజంగా నేరుగా శ్రీమన్నారాయణ మూర్తిని గురించి భక్తితో ఆరాధన చేస్తూ పలకలేదు. ఊరికే మాట వరుసకి తన కొడుకును పిలుచుకున్నాడు నారాయణ అని. అంటే మాట వరుసకి నారాయణ అన్నా కూడా ఆ 4 అక్షరాలు ఎంత గమ్మత్తైనటువంటి పని చేసాయో చూడండి. యమదూతల నుంచి ఈ జీవుణ్ణి రక్షించి ఆ విష్ణు సాన్నిధ్యానికి పంపిస్తున్నాయనంటే అంత గొప్పది నామం. స్వామి నామం, భగవన్ నామం అంత విశేషమైన ఫలితాలను ఇస్తుంది. మనం తెలిసి పలికిన అర్థం, తెలియక పలికిన అది చేసే పని అది చేసే తీరుతుంది. మందుందండి, టాబ్లెట్, దాని గురించి మనం మొత్తం తెలీదు. దాని మీద చాలా కాంబినేషన్స్ ఉంటాయి. మీరు గనక గమనించినట్లయితే మెడికల్ అవి ఏమన్నా మనకు తెలిసి వేసుకుంటామా? ఏదో కొన్ని డోలో సంథింగ్ ఏవో కొన్ని పేర్లు అంటే మనకు తెలుస్తాయి. జ్వరానికి ఇది అని ఏది తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఇచ్చారు ప్రిస్క్రిప్షన్, తీసుకున్నాం. ఆ కాంబినేషన్స్ దాని గురించి మనకు తెలియకపోయినా వేసుకున్నామంటే దాని పని చేసే తీరుతుందిగా. ఎలా చేస్తుంది? అనారోగ్యాన్ని పోగొడుతుంది, అట్ ద సేమ్ టైం ఆరోగ్యం వచ్చేస్తుంది. మళ్ళీ ఆరోగ్యం రావడం కోసం ఇంకో టాబ్లెట్ వేసుకుని అవసరం లేదు. జ్వరం తగ్గడానికి జ్వరం మాత్రం వేసుకుంటే ఆటోమేటిక్ గా జ్వరము తగ్గిపోతుంది, ఆరోగ్యము బాగుంటుంది. అదే విధంగా ఈ లోకల్లో ఉండేటువంటి, మీరు చెప్పారు కదా స్టార్టింగ్ లో, స్ట్రెస్, టెన్షన్స్ వగైరా వగైరా రకరకాలు, వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాత్ర కర్లా, ఒకటే మాత్ర భగవన్ నామం వేసుకున్నామంటే ఇది మనసుని ప్రశాంతతను ఇచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా ఇటువంటి చెడు లక్షణాలన్నీ కూడా మన నుంచి దూరం చేసేస్తుంది. ఓకే, 2 birds at 1 shot. మనకున్న స్ట్రెస్ మాయమైపోతుంది, మనసుకు ప్రశాంతత వస్తుంది, ఆత్మ ఉజ్జీవింపబడుతుంది. భగవన్ నామం, ఒక్క నామం ఎన్నినైనా చేయగలుగుతుంది. అంత ఎటువంటిదంటే కలియుగంలో చాలా మనకేంటంటే సూక్ష్మంలో మోక్షం కావాలి. అవును, కరెక్ట్. సూక్ష్మంలో మోక్షం. లెంతీ వీడియోస్ చూడలేరు ఎవరు, అందరికి షార్ట్స్. ఒకప్పుడు 1 hour 2 hours, ఇప్పుడంతా 1 minute 2 minutes షార్ట్స్. మోక్షం. అందుకోసమే నామం, ఒక్క నామం, ఏదో ఒక నామం మనసుకు నచ్చింది. ఎలా చెప్పాలి? భక్తితో చెప్పాలి. అఫ్ కోర్స్ అజామీలుడు భక్తితో చెప్పకపోయినా అలా పలికినా చాలు,
నామం తన పని తాను చేసుకుపోతుంది. కాబట్టి ఎలాంటి నెగటివ్ థాట్స్ వచ్చినా, లేకపోతే తప్పకుండా. జెలసీ అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, నామస్మరణ చేస్తే అన్నిటి నుంచి ఒక ఉపశమనం లభిస్తుంది అని చెప్తున్నారు. తప్పకుండా ఒకటే మందు, రోగాలన్నీ మాయం. బెస్ట్ మెడిసిన్ ఉమ్, భగవన్ నామం, ఉమ్. ది బెస్ట్ మెడిసిన్. విపరీతంగా ఆలోచనలు మనకి ఇలా చేయాలి, అలా చేయాలి, అలా ఉండాలి, ప్రతిదానికి నామం ఒక్కటేనా? అన్నిటికీ నామమేనండి, మొత్తాన్ని కంట్రోల్ తెచ్చేస్తుంది. ఆ నామం చెప్పగా చెప్పగా ఏమవుతుంది, మనం కాదు చేసేది, భగవంతుడు చేయించేది మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. ఒక ఇదికొచ్చేస్తుంది. భగవంతుడి మీద భక్తి మార్గంలోకి వెళ్ళిపోతాం. భక్తి అంటే ఏమిటి, నిత్యము ఆ స్వామిని తరుచుకోవటమే, అనునిత్యము స్మరణ చేయటమే భక్తి. అది 24/7 జరగాలి. ఇప్పుడు మనం చనిపోయే ముందు ఆ స్వామి నామం చెప్పాలంటే ఆ నిమిషానికి రాకపోవచ్చు, నిత్యము జరిగిపోతుంది అనుకోండి. ఎలా జరగాలో తెలుసా, అసంకల్పిత ప్రతీకార చర్య వలె సాగాలి. అంటే మన మైండ్ ఏమీ అనుకోకుండానే దానికే అది జరిగిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎదురు దెబ్బ తగిలిందండి, రాయి గుద్దుకుంది, ఏమంటారు మీరు? అమ్మా అనేస్తాం. అనేస్తాం కదా. అదేమన్నా మీరు ప్రిపేర్డ్ గా అంటారా? టక్కు మన దెబ్బ తగలగానే అమ్మ అనేస్తాం. అమ్మ కాదు, భగవన్ నామం రావాలి. మీకు ఇష్టమైన నామం, మీరు ఏ నామం అయితే మీరు అంటూ ఉంటారో కంటిన్యూస్ గా, అది ఎంతగా అనాలి అంటే మనకు తెలియకుండానే తుమ్మొచ్చింది, చిరంజీవ లేకపోతే శతాయిషు లేకపోతే ఇంకేదో అనుకుంటూ ఉంటారు ఒక్కొక్కళ్ళు వాళ్ళ అలవాటుని బట్టి. బట్ తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా, కింద పడ్డా, నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా, నడుస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఆహారం తీసుకుంటున్నా, ఎప్పుడూ కూడా 24/7 జరుగుతూనే ఉండాలి భగవన్ నామం. దీన్ని మించింది లేదండి. ఏదో చెప్తారు కదా, నామస్మరణ చేసేటప్పుడు జపమాల తీసుకున్నాం అనుకోండి, 108 సార్లు చేసుకోవడము, లేకపోతే 1000 సార్లు అనుకోవడము, అలా ఏమన్నా కౌంట్ ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి దానికి ఇంకా ఎండ్లెస్, ఒక రోజు 1000 అవ్వచ్చు, ఒక రోజు 10,000 అవ్వచ్చు, ఒక రోజు 400 అవ్వచ్చు. అవును. సో అది అలవాటు చేసుకోవాలా, లేకపోతే ఒక కౌంట్ తో ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోవాలా? కౌంట్ తో ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే, భక్తి కన్నా కూడా ఈ లెక్క మీద కాన్సన్ట్రేషన్ దీని మీదకి వెళుతుంది. మనకి ఇన్నైనయ్యా మళ్ళీ నేను చేస్తున్నాను అనే ఒక భావన వచ్చేస్తూ ఉంటుంది. ఇన్నైనయ్యా అసలు అన్నవటం ఎందుకండి? దానివల్ల మనకి ఏదన్నా ఒక ఇది ఇస్తారా, మనకేమన్నా సర్టిఫికెట్ ఏమన్నా? దేవుడే మనకి సర్టిఫికెట్ ఇవ్వడు కదా. అక్కర్లా. నిరంతర నామస్మరణ అన్నప్పుడు కౌంటుతో పనే ఉంది. భక్తి ప్రధానం. నిరంతరం ఆ నామం చెప్పుకుంటూనే ఉండాలి. నుంచున్నా, పడుకున్నా, నిరంతరం అలా జరుగుతూనే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా లోపల చేసుకోగలగాలి భగవన్ నామం. ఎప్పుడు కూడా భగవంతుడి మీద తదేకమైన దృష్టి ఉండాలి మనం ఏ పని చేస్తున్నా. అప్పుడు మనలో తెలియకుండానే ఈ రాగద్వేషాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలనే 6 శత్రువులు కూడా మన నుంచి వెళ్ళిపోతాయి. సర్వరోగ నివారణి ఆ భగవన్ నామ స్మరణ. అంతే, ఖచ్చితంగా. ఈజీగా ఉంది. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.